శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ త్రివిక్రమాయ నమః. మార్గశిర లక్ష్మీవారం వ్రత కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. కథ వినే ముందు చేతిలోకి అక్షంతలు తీసుకోండి. పూర్వం సుశీల అనే ఒక బాలిక ఉండేది. ఆమె చిన్నతనంలోనే కన్న తల్లి కాలం చేసింది. తర్వాత తండ్రి మరొక వివాహం చేసుకొనెను. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయిస్తూ తను మాత్రం విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలకే పురమాయించేది. బదులుగా ఒక చిన్న బెల్లం ముక్కను తినమనిస్తూ ఉండేది. ఇంటి పనులు చేస్తూ మరియు శిశువుతో కష్టపడుతున్న సుశీల పరిస్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించమని చెప్పారు. ఆ మాట వినిన సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లి వలె భావించి నిత్యము పూజ చేస్తూ ఉండేది. తన సవతి తల్లి ఇచ్చిన బెల్లం ముక్కను అమ్మవారికి నివేదన చేస్తూ ఉండేది. కొంతకాలమునకు సుశీలకు యుక్త వయసు వచ్చింది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకుణ్ణిచ్చి వివాహం చేశారు. ఆమె తన అత్తగారింటికి వెళ్తూ తనతో పాటు నిత్యము పూజ చేయు శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకువెళ్ళింది. అలా పుట్టింటిని గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెళ్లిపోయిను. అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలను చూసి ఆశ్చర్యపడుతూ తమ కోడలి అదృష్టమును మెచ్చుకొని ఆమెను ఆప్యాయంగా చూసుకొనసాగారు. కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యమును అనుభవిస్తున్నారన్న విషయం తెలిసింది. వారికి సహాయము చేయదలిచి తన భర్తను అడగగా అతడు సమ్మతించెను. భర్త సమ్మతించటంతో తన సవతి తమ్ముణ్ణి పిలిచి ఒక కర్రకు జోలె కట్టి ఆ జోలెయందు బంగారపు నాణేలను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పింది. తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేసెను. మార్గ మధ్యమున కాలకృత్యములు తీర్చుకొని చూసుకొనిన బంగారపు నాణెములు గల జోలెకర్ర కనిపించలేదు. ఎవరో దొంగతనం చేశారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్లిపోయెను. తర్వాత కొంతకాలానికి ఆ తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో తను బంగారపు నాణేల జోలిని పోగొట్టుకున్న విషయం చెప్పి దుఃఖించెను. వెంటనే సుశీల దిగులు చెందకని ఊరడించి మరలా సహాయము చేయదలిచి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పెను. ఇక తిరుగు ప్రయాణం చేస్తుండగా ఒక కుక్క వరహాలు గల చెప్పుని నోట కరుచుకొని పారిపోయింది. మరలా దుఃఖించుచు అతడు ఇంటికి చేరెను. కొంతకాలము తరువాత సుశీలకు ఈ విషయము కూడా తెలిసింది. ఈసారి సుశీల బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవతి తల్లికి ఇవ్వమని చెప్పింది. అలా తమ్ముడు మరలా తిరుగు ప్రయాణం చేశాడు. మార్గ మధ్యంలో ఒక చోట కూర్చొని చద్దిని తినుచుండగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఆ గుమ్మడికాయని దొంగతనం చేసి పారిపోయెను. ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టాన్ని నిందించుకొనుచు ఇంటికి తిరిగి చేరెను. ఇది ఇలా ఉండగా తన పుట్టింటి వారిని చూడాలనే కోరిక కలిగి సుశీల ఒకనాడు పుట్టింటికి వెళ్ళింది. తన తమ్ముడు ద్వారా జరిగిన విషయములన్నీ తెలుసుకొని విచారించెను. తన పుట్టింటి వారి దారిద్ర్యమును పోగొట్టుటకు ఏమి చేయవలనో తీవ్రంగా ఆలోచించి తను నిత్యము పూజించు శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలగగలవని గ్రహించి తన సవతి తల్లి చేత శ్రీ మహాలక్ష్మి వ్రతమును చేయించుటకు నిశ్చయించుకుంది. తన పుట్టింటి వారిని తనతో పాటు తన అత్తవారింటికి తీసుకువెళ్ళింది. ఇంతలో మార్గశిర మాసము ప్రారంభమై మొదటి లక్ష్మీవారం వచ్చినది. నియమ నిష్టలతో సాయంకాలమున శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నది కాగా ఆ రోజు ఏమీయును తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పెను. కాని ఆ సవతి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి తట్టుకోలేక తను కూడా చద్దన్నమును తినెను. ఇక ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చెయ్యరాదని మరుసటి లక్ష్మీవారం చేద్దామని సుశీల చెప్పింది. రెండవ లక్ష్మీవారం సాయంత్రమున ఆ సవతి తల్లి స్నానము చేసుకుని తలకి నూనె రాసుకొనెను. ఇది అమంగళ సూచిక కనుక పూజను మరుసటి వారం చేద్దామని సుశీల చెప్పెను. మూడవ లక్ష్మీవారము సాయంత్రం ఆ సవతి తల్లి పిల్లలకు జడవేయచ్చు. తను కూడా తల దువ్వుకొనెను. సంధ్యా సమయమున కేశాలంకరణ అమంగళము కనుక ఆ పనికి సుశీల విచారించెను. మరుసటి లక్ష్మీవారము తన సవతి తల్లిని నిష్టగా ఉంచదలిచి
ఆమెను ఒక గృహమున కూర్చోబెట్టి బయట గడివేసెను. కాసేపటికి అక్కడకు పిల్లలు ఆడుకొనుచూ వచ్చి అరటి పండ్లు తిని వాటి తొక్కలను ఆ గృహ ద్వారము అందు వేశారు. ఆకలికి తట్టుకోలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను తినెను. ఈ విషయం తెలిసిన సుశీల బాధపడింది. ఇంతలో ఆఖరి లక్ష్మీవారం వచ్చెను. శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసం వెళ్ళిపోతే మంచి అవకాశం చేజారిపోతుందని గ్రహించి ఈసారి ఎటులైనా తన సవతి తల్లితో పూజ చేయించవలనని పట్టుదలతో వ్రతభంగము కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకొని ఏ విధమైన నియమభంగములు కలుగకుండా జాగ్రత్త పడింది. ఆనాటి సాయంత్రము తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజను చేయించెను. పూజ అనంతరం ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించినది. భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడగగా శ్రీ మహాలక్ష్మి, ఓ సుశీల, నీ చిన్నతనమున నీవు నా పూజ చేయుచున్నప్పుడు నీ సవతి తల్లి కోపగించి చీపురు కట్టతో నిన్ను కొట్టినది. ఆ దోషము వలన నేను ఆమె నివేదనము స్వీకరించలేను అని చెప్పెను. దానికి సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నింపమని ప్రార్థింపగా అటులనే అని అమ్మవారు పలికి నివేదనమును స్వీకరించి వారి ఇరువురి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందాలని వరము ఇచ్చెను. ఆ ప్రభావమున తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమంగా వృద్ధి చెందసాగెను. అటు పిమ్మట ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిర మాసమున 5 లక్ష్మీవారములు నియమ నిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ వైభవం కొలది పరమాన్నమును, పులగము, బూరెలు, అప్పాలు మొదలగు వాటిని నివేదనము చేయుచు వారిరువురి కుటుంబములు సుఖ సంపదలతో ఆనందంగా జీవించసాగాయి. ఇంతటితో మార్గశిర లక్ష్మీవారాల వ్రత కథ సంపూర్ణమైంది. చేతిలో ఉన్న అక్షంతలను కొన్ని అమ్మవారి వద్ద ఉంచి కొన్ని తల మీద వేసుకోండి. మార్గశిర లక్ష్మీవారాల పూజను ఆచరించి అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రులవుదాం. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.